అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 15th డిసెంబర్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. Amit and Diksha together invested 17,400 rupees in a business. At the end of the year, out of a total profit of 6,000 rupees, Amit's share was 2,800. What was the investment of Amit? సో ఇక్కడ అమిత్ అండ్ దీక్ష కలిసి ఒక బిజినెస్లో 17,400 రూపీస్ని ఇన్వెస్ట్ చేశారు. సో 1 year తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చింది? 6,000. ఇందులో అమిత్ షేర్ 2,800 అయితే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అమిత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాఫిట్ రేషియో ఎలా ఉంది అమిత్ది? టోటల్ 6,000లో నుంచి అతని రేషియో ఏమైంది? 2,800కి ఈక్వల్ అయింది. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 17,400లో ఆయన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత మనము ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ టూ జీరోస్ క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. నౌ 6 ones, 6 2s is 12, 6 క్యారీ 5, 6 9s 54. అవునా? సో ఇప్పుడు 28 into 29, 1 more 0 ఉంది, ఈ 0 ఇలా తీసుకుంటే 8 9 72 కదా. సో లాస్ట్ 2 digits 20 ఉండాలి. 20 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, Danish is 9 years younger than Roshan. If their ages are in the ratio 4:5, how old is Danish? సో ధనీష్ ఏజ్ అనేది రోషన్తో కంపేర్ చేస్తే 9 years తక్కువ ఉంది. 9 years తక్కువ ఉంది. సపోజ్ ఇప్పుడు ధనీష్ ఏజ్ ఎక్స్ అనుకుంటే రోషన్ ఏజ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 9 అవుతుంది కదా. నెక్స్ట్, ఇఫ్ దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. సో ఈ ఏజెస్ అనేవి 4:5 రేషియోలో ఉంటే ధనీష్ ఏజ్ ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఏజ్ గ్యాప్ కాన్స్టెంట్ కాబట్టి 4 and 5కి మధ్య మనకి 1 unit డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ వస్తుంది? 9 years డిఫరెన్స్ వస్తుంది. సో 1 unit అనేది 9 yearsని రిప్రజెంట్ చేస్తుంటే మనకు కావాల్సింది ధనీష్ ఏజ్ అనేది ఎంత అని. సో 1 unit 9 years అయితే ఇక్కడ ధనీష్ ఏజ్ ఎంత ఉంది? 4 units ఉంది. 4 into 9 అంటే 36. సో ధనీష్ ఏజ్ 36 yearsకి ఈక్వల్ అవుతుంది. What will come in place of A in the given ratio? So చూడండి, 112 divided by A is equal to 8/67. 8 ones, 8 into 14 is 112. So A is equal to 14 into 67. 7 4s is 28. Unit digit 8 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the area of a rectangle decreases by 9 meters square when its length is reduced by 5 and its breadth is increased by 3. However, if the length is increased by 3 and the breadth is increased by 2, the area increases by 67. Find the original area of the rectangle. So ఇక్కడ ఫస్ట్ ఏరియా అనేది 9 డిక్రీజ్ అవుతుంది. లెంత్ని 5 రెడ్యూస్ చేసి బ్రెడ్త్ని 3 ఇంక్రీజ్ చేస్తే. సో ఇనీషియల్గా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఎల్ ఇంటూ బి కదా. సో ఎల్ మైనస్ 5 ఇంటూ బి ప్లస్ 3, బ్రెడ్ ప్లస్ 3 చేస్తే టోటల్ ఏరియా ఎల్ ఇంటూ బి అనేది 9 రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నారు? నెక్స్ట్ లైన్ లెంత్ ఇంక్రీజ్ చేసి 3 మీటర్స్కి. సో ఎల్ ప్లస్ 3 ఇంటూ బ్రెడ్త్ ఇంక్రీజ్ చేస్తే 2కి. సో బి ప్లస్ 2 చేస్తే ఏరియా అనేది 67 ఇంక్రీజ్ అవుతుంది. సో ప్లస్ 67కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. సో ఎల్ ఇంటూ బి అంటే ఎల్ ఇంటూ బి ప్లస్ 3l మైనస్ 5b ఈజ్ ఈక్వల్ టు ఎల్బి మైనస్ ఆఫ్ 9. ఈఎల్బి క్యాన్సిల్ అవుతుందా? సో 3l మైనస్ 5b ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ మిస్ అయ్యాం చూడండి. ఇక్కడ -5 into 3 ఏమవుతుంది? -15. సో ఈ సైడ్ వస్తే ప్లస్ 15కి ఈక్వల్ అవుతుంది. -9 + 15 అంటే ఎంత? 6కి ఈక్వల్. సో 3l మైనస్ 5b అనేది 6కి ఈక్వల్ అవుతుంది. సిమిలర్గా ఇక్కడ ఎల్ ఇంటూ బి అంటే ఎల్ ఇంటూ బి ప్లస్ 2l ప్లస్ 3b ప్లస్ 2 3 6 ఈజ్ ఈక్వల్ టు ఎల్బి ప్లస్ 67. ఈఎల్బి క్యాన్సిల్. సో 2l ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు 67 మైనస్ 6 అంటే 61కి ఈక్వల్ అవుతుంది. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 అని చెప్పి తీసుకుంటే సో ఈ టోటల్ని 3తో ఈ టోటల్ని 5తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా? నౌ 3 into 3 అంటే 9. సో 9l
minus 15b is equal to 18. 10l plus 15b is equal to 305. సో మైనస్ 15b ప్లస్ 15b క్యాన్సిల్ అయిపోతే 19l ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 323కి ఈక్వల్ అవుతుంది. సో ఎల్ వాల్యూ ఏమవుతుంది 19 1s 19 అవునా. సో క్యారీ ఇక్కడ మనకి ఎంత వస్తుంది 13 అవుతుంది. సో 19 ఇంటూ 7 అంటే 133. ఎల్ వాల్యూ 17 అయినప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు ఒరిజినల్ ఏరియా కావాలి అని అంటే బి వాల్యూ కూడా కావాలి కదా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ఇంటూ 3 17 ఇంటూ 3 అంటే 51. సో 51 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 5b. 51 మైనస్ 6 అంటే 45కి ఈక్వల్ అవుతుంది. సో b ఈజ్ ఈక్వల్ టు 45/5. 5 1s 5 ఇంటూ 9 ఈజ్ 45. సో b వాల్యూ 9 ఉంది, ఎల్ వాల్యూ 17 ఉంది. ఒరిజినల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుంది ఎల్ ఇంటూ బి. సో ఎల్ వచ్చేసి 17 ఉంది, బి ఏమో 9. ఎల్ ఇంటూ బి ఏమవుతుంది 17 ఇంటూ 9 అంటే 153 మీటర్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ డి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్. సో వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 40 ఇంటూ ఇక్కడ మనకి కంప్లీట్గా ఈ టోటల్ అనేది ఒక న్యూమరేటర్, ఈ టోటల్ అనేది డినామినేటర్. ఇక్కడ 24 కాదు ఇది. సో 2 4/5 అని ఉంది. నెక్స్ట్ 7 1/15 అని ఉంది. ఓకేనా. డినామినేటర్లో ఈ వాల్యూ ఉంది, టైపింగ్కి రాలేదు సో అందుకని ఇలా టైప్ అయినాయి. నా ఫస్ట్ న్యూమరేటర్ చూడండి 0.74 ప్లస్ 1.48 అంటే ఏమవుతుంది 2.22కి ఈక్వల్ అవుతుందా. డివైడెడ్ బై 5 2s 10 ప్లస్ 4 అంటే 14/5 ప్లస్ 15 7s 105 ప్లస్ 1 అంటే 106/15. ఓకేనా. సో 40 ఇంటూ డివైడెడ్ బై 100 అని చెప్పి రాయొచ్చా ఇంటూ. సో ఎల్సిఎం తీసుకుంటే 15 న్యూమరేటర్లోకి వెళ్తుంది బికాస్ ఈ డివిజన్ని మనం ఏం చేసాము మల్టిప్లై చేసాం. సో ఈ డివిజన్ని మల్టిప్లై చేస్తే రెసిప్రోకల్ అవుతుంది కదా. సో ఈ కంప్లీట్కి ఎల్సిఎం తీసుకుంటే 15 వస్తుంది. 5 ఇంటూ 3 ఈజ్ 15, 14 3 ఈజ్ 42 ప్లస్ 106. నౌ చూడండి 40 ఇంటూ 222/100 ఇంటూ 15 డివైడెడ్ బై 148కి ఈక్వల్ అవుతుంది. సో 20 ఇంటూ 2 20 ఇంటూ 5 5 1s 5 3s 15. ఓకే. సో 3 1s 3 4s 12. 3తో క్యాన్సిల్ అవ్వట్లేదు కదా. సో 3తో క్యాన్సిల్ చేయొద్దు మనం, 3తో క్యాన్సిల్ అవ్వట్లేదు. ఈ 3 యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంచుదాం, 3తో క్యాన్సిల్ కావట్లేదు కదా. సో 2 1s 2 1s 2 1s 2 7s 14 2 4s is 8. సో ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ 2 ఉందా 2 3s 6 2 7s 14. సో న్యూమరేటర్లో ఎంత ఉంది మనకి 111 ఇంటూ 3 డివైడెడ్ బై 37 అని ఉంది. సో 111 అంటే ఏంది 37 ఇంటూ 3 కదా. సో ఇంటూ 3 డివైడెడ్ బై 37 అంటే ఈ 37 క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ అనేది 9 వస్తుంది. ఆప్షన్ ఏ. If 20% of a number is added to 84, then the result is the same number. 74% of the same number is. So ఇక్కడ 20%ని మనము 20% ఆఫ్ నెంబర్ని 84కి యాడ్ చేస్తే 100% అవుతుంది. అంటే 84 ఏమవుతుంది 80%కి ఈక్వలా. సో 80% వాల్యూ అనేది 84 అయితే 70% వాల్యూ ఏమవుతుంది 84 కన్నా తక్కువ ఉండాలి. 84 కన్నా తక్కువ ఉన్నది మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్ లేదు, ఈ ఆప్షన్ లేదు, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా ఇక్కడ చూడండి మనం అడుగుతుంది ఏంది 80% 84 అయింది అంటే 70% ఏమైంది 70% అనేది కొంచెం అంటే మరీ 83.5 అయితే అవ్వదు కదా, జస్ట్ 0.5 అయితే తగ్గదు కదా. సో అందుకని ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయింది 73.5. సింప్లిఫై ద ఫాలోయింగ్. సో సింప్లిఫై ద ఫాలోయింగ్ ఇక్కడ మనకుంది 25 to the power 13/2 అండ్ ఇక్కడ 16/3. సో ఫస్ట్ 5 to the power 15 డివైడెడ్ బై 25ని మనం 5 స్క్వేర్ అని రాయొచ్చా, హోల్ టు ద పవర్ 13/2 అని ఉంది. ఓకే. సో నీట్గా రాద్దాము ఒకసారి, డినామినేటర్ని క్యాన్సిల్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో
5 square whole to the power 13/2. నెక్స్ట్ అగైన్ డివైడెడ్ బై అని ఉంది కదా, ఈ వాల్యూ కూడా డివైడెడ్ బై అని ఉంది. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ 1/. సో 125 అంటే 5³ ఇంటూ 2/3కి ఈక్వల్, ప్లస్ 5/17 డివైడెడ్ బై 5³ ఇంటూ 16/3 ప్లస్ 5³ సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, క్యాన్సిల్ చేద్దాం. ఈ2 క్యాన్సిలా, ఈ3 క్యాన్సిల్, ఈ3 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు వాల్యూస్ ఎలా ఉంటాయి, 5 to the power 15 ఉంది, 15 మైనస్ 13 ఏమవుతుంది, సో ఇక్కడ 5 to the power 15 మైనస్ 13 మైనస్ 2, ఓకే. నెక్స్ట్ ప్లస్ 5 to the power 17 మైనస్ 16 ప్లస్ 5³ 15 మైనస్ 13 అంటే 2 మైనస్ 2 అంటే 0 కదా, ఎనీథింగ్ రేస్ టు 0 అంటే 1కి ఈక్వల్. సో ఇక్కడ 5 to the power 1 ప్లస్ 5³ అంటే 125 ప్లస్ 5 అంటే 130 ప్లస్ 1 అంటే 131కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ బి. In a parking lot, there are cars and motorcycles totaling 28 vehicles. If there are 92 wheels in total, how many cars are there? So, ఒక పార్కింగ్ ఏరియాలో కార్స్ అండ్ మోటార్ సైకిల్స్ రెండింటిని కలిపితే 28 వెహికల్స్ ఉన్నాయి. అయితే వీల్ కౌంట్ చూస్తే ఎన్ని ఉన్నాయి, 92 వీల్ కౌంట్ ఉంది. సో ఇందులో ఎన్ని కార్స్ ఉన్నాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎలిగేషన్ అప్లై చేస్తే టోటల్గా వీల్స్ ఎన్ని ఉన్నాయి, 92 వీల్స్ ఉన్నాయి కదా, 92 వీల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అన్ని కార్లే ఉన్నాయి అనుకుందాం, అన్నీ ఈ 28 వెహికల్స్ మొత్తం కూడా కార్లే ఉంటాయి, మొత్తం 28 వెహికల్స్ కార్లు ఉంటాయి. అప్పుడు ఎన్ని వీల్స్ ఉంటాయి, కార్కి 4 వీల్స్ ఉంటాయి. సో 28 ఇంటూ 4 చేస్తే 112 వీల్స్ ఉండాలి. సో కార్ లేకుండా మొత్తం కూడా ఇక్కడ మోటార్ సైకిల్సే ఉన్నాయి అనుకుందాం. సో ఒక్కొక్క మోటార్ సైకిల్కి 2 వీల్స్ ఉంటాయి కదా, 28 ఇంటూ 2 అంటే 56 వీల్స్ రావాలి. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 92 ఉంది. సో ఎలిగేషన్ అప్లై చేస్తే 112 మైనస్ 92 అంటే ఎంత, 20కి ఈక్వల్. 92 మైనస్ 56 అంటే 36కి ఈక్వల్, 36కి ఈక్వల్. సో ఇప్పుడు చూడండి, 4 9s 36, 4 5s 20. సో 9:5 రేషియోలో ఉన్నాయి. 9:5 అంటే 9 + 5 చేస్తే ఎంత, 14 యూనిట్స్. సో ఇఫ్ టోటల్ 14 యూనిట్స్ అనేది 28 వెహికల్స్కి ఈక్వల్ అవుతుంటే, 28 వెహికల్స్కి ఈక్వల్ అవుతుంటే మనకు కావాల్సింది ఎన్ని కార్స్ ఉన్నాయి. సో కార్స్ 9 యూనిట్స్ ఉన్నాయి. సో 9 యూనిట్స్ ఏమవుతుంది, 14 ఇంటూ 2 is 28. సిమిలర్గా 9 ఇంటూ 2 అంటే 18 కార్స్కి ఈక్వల్ అయింది. ఆప్షన్ ఏ. ఓకేనా. A and B working together can do a piece of work in 3 days. B alone can do the same work in 9 days. How long will A alone take to do double the work? So A plus B కలిసి వర్క్ చేస్తుంటే 3 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. B ఒక్కలే చేయాలంటే 9 డేస్ టైం పడుతుంది. సో ఇప్పుడు ఈ A plus B అండ్ Bకి LCM తీసుకుంటే 9, 3 3s 9, 9 1s is 9. సో A plus B ఎఫిషియన్సీ మనకి, A plus B ఎఫిషియన్సీ 3 యూనిట్స్ అయితే ఇందులో B ఎఫిషియన్సీ 1 యూనిట్ కదా, అంటే A ఎఫిషియన్సీ ఏమవుతుంది, 2 యూనిట్స్. A అలోన్ వర్క్ చేయాలంటే డబల్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, సో 2 times of 9ని కంప్లీట్ చేయడానికి A 2 యూనిట్స్ ఎఫిషియన్సీతో ఈ 2 క్యాన్సిల్ 9 డేస్ పడుతుంది. ఆప్షన్ సి. After allowing a discount of 50% on the market price of an article, it is sold for 61,649 rupees. Find its market price. So 50% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ప్రైస్ మీద ఇంతకి సెల్ అయింది అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉండాలి, సో సెల్లింగ్ ప్రైస్కి డబలే కదా, బికాస్ 50% డిస్కౌంట్ ఇచ్చేశారు అంటే సగం డిస్కౌంట్ ఇచ్చారు. మార్కెట్ ప్రైస్లో హాఫ్ ఆఫ్ ద వాల్యూ డిస్కౌంట్ ఇస్తే ఆ హాఫ్ని కదా సెల్ చేసింది. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ని డబల్ చేస్తే మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. 61,649 ఇంటూ 2 చేస్తే 2 9s is 18, 2 4s 8 + 1 అంటే 9. సో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 98 ఉండాలి. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది అప్పుడు. నెక్స్ట్, 2 taps function simultaneously to fill a tank in 24 hours. The second tap fills the tank 14 hours lower than the first tap. How many hours will it take by the second tap to fill the tank alone? సో ఇక్కడ 2 ట్యాప్స్ ఉన్నాయి, 2 ట్యాప్స్ కలిస్తే ట్యాంక్ని ఫిల్ చేయడానికి 24 hours టైం పడుతుంది.
బట్ స్లోవర్ ట్యాప్ ఏంది, ఫాస్టర్ ట్యాప్తో పోల్చుకుంటే 14 hours స్లోగా వర్క్ చేస్తుంటే ట్యాంక్ని ఫిల్ చేయాలి అని అంటే ఓన్లీ స్లోవర్ ట్యాప్కి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఫాస్టర్ ట్యాప్, స్లోవర్ ట్యాప్ అని చెప్పి తీసుకుంటే ఫాస్టర్ ట్యాప్కి టోటల్ టైం అనేది ఎంత పడుతుంది, ఇక్కడ మనం నడుతుంది స్లోవర్ ట్యాప్ కదా, స్లోవర్ ట్యాప్కి ఎక్స్ టైం పడుతుంది అని చెప్పి అనుకుందాం. ఓకేనా. అప్పుడు ఫాస్టర్ ట్యాప్కి ఎంత టైం పడుతుంది, ఎక్స్ మైనస్ 14 పడుతుంది కదా. ఎక్స్ మైనస్ 14 అనేది ఫాస్టర్ ట్యాప్ యొక్క టైం అనమాట. సో స్లోవర్ ట్యాప్ ఎక్స్ యూనిట్స్ తీసుకుంటే ఫాస్టర్ ట్యాప్ ఎక్స్ కన్నా 14 hours లెస్ తీసుకుంటుంది. సో ఈ రెండింటికి మనము ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 14 అనేది టోటల్ వర్క్. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఇంటూ ఎక్స్ అండ్ ఎక్స్ మైనస్ 14. సో ఇప్పుడు టోటల్ రెండు కలిసి వర్క్ చేస్తుంటే 24 hours ట్యాంక్ ఫిల్ అవుతుంది. సో ఈ టోటల్ 24 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 14 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 14 అంటే 2x మైనస్ 14కి ఈక్వల్ అవుతుందా, 2x మైనస్ 14కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, టోటల్ని సాల్వ్ చేసే కన్నా ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, 70 అని ఉంది. సో 70ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ, 70 ఇంటూ 70 మైనస్ 14 అంటే 56, 72 is 140, 140లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 136, 10 సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు 126కి ఈక్వల్ అవుతుంది. సో యూనిట్ డిజిట్ చూడండి, మనం యూనిట్ డిజిట్ చూస్తే ఇక్కడ 0 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ 0 వస్తుంది. సో ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 4 ఉంది. సో 4కి అయితే ఈక్వల్ కావట్లేదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ 56ని సబ్స్టిట్యూట్ చేస్తే 56 ఇంటూ మైనస్ 14 అంటే 42, 56 ఇంటూ 2 అంటే ఎంత, 56 ఇంటూ 2 అంటే 112, 112లో 14 మైనస్ చేస్తే 98కి ఈక్వల్ అవుతుంది. సో 14 sevens is 98, 14 3s is 42, 7 1s 7 8s is 56, 8 into 3 అంటే 24. సో 24 అనేది 24కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. A train 822 meter long is running at a speed of 67 meter per second. If it takes 133 seconds to cross a tunnel, then find the length of the tunnel. సో ఒక ట్రైన్ లెంత్ ఇచ్చారు, 67 స్పీడ్తో వెళ్తుంటే 133 seconds టైం పడుతుంది ఒక టనల్ని క్రాస్ చేయడానికి. సో ఇక్కడ టనల్ లెంత్ అనేది ఎంత ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. టోటల్ డిస్టెన్స్ ఏమైంది, ట్రైన్ లెంత్ ప్లస్ టనల్ లెంత్ కదా. సో 822 plus tunnel length is equal to speed 67 into 133 seconds. ఫస్ట్ చూడండి, ఇక్కడ టోటల్ సాల్వ్ చేసే కన్నా యూనిట్ డిజిట్ చూద్దాం మనము, బికాస్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ అనేది డిఫరెంట్గానే ఉంది. సో 7 into 3 అంటే 21, యూనిట్ డిజిట్ 1 వస్తుంది. ఈ ప్లస్ 822 ఈ సైడ్ వస్తే మైనస్ అయిపోయి -2 అవుతుంది కదా. సో 11 minus 2 అంటే ఎంత, 9, యూనిట్ డిజిట్ 9 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్. A dealer marks his goods at 57% above the cost price and allows a discount of 22% on the marked price. What is his gain percentage? సో ఒక డీలర్ 57 అబోవ్ మార్క్ చేసి 22% డిస్కౌంట్ ఇస్తుంటే గెయిన్ ఎంత వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో గెయిన్ అంటే డైరెక్ట్గా ఈక్వివాలెంట్ అప్లై చేయొచ్చా, +57 minus 22, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 57 into 22 డివైడెడ్ బై 100. సో 57 minus 22 అంటే ఎంత, 35. నౌ 57 into 22, 22 sevens is 154, క్యారీ 15, 22 into 5 అంటే 110, 110 plus 10 అంటే 120, plus 5 అంటే 125. సో డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 12.54కి ఈక్వల్ అవుతుంది. 35లో 12.54 అంటే 100 minus 54 అంటే 46. ఇప్పుడు 35లో నుంచి మనము 11ని సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది, 22. సో 22.46 ప్రాఫిట్ వచ్చింది, ఆప్షన్ డి. Harjit bought a second-hand scooter for 18,000 rupees and spent 8,000 for repairing it. At what price should he sell the scooter to get a profit of 10%? సో హర్జిత్ ఒక స్కూటర్ని, సెకండ్ హ్యాండ్ స్కూటర్ని 18,000 రూపీస్కి తీసుకొని వచ్చి
ఆ స్కూటర్ మీద రిపేర్స్ కోసం 8,000 రూపీస్ స్పెండ్ చేశారు. అంటే టోటల్గా ఇక్కడ ఏమవుతుంది, హర్జిత్ మనీ టోటల్గా ఎంత ఇన్వెస్ట్ చేశారు, 18,000 ప్లస్ 8,000 అంటే 26,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ 26,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద 10% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, సో 10% ప్రాఫిట్ రావాలంటే 26,600లో 10% ఎంత, 2,600. సో 2,600ని యాడ్ చేయండి, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది మనకి 28,600. సో 28,600 అనేది సెల్లింగ్ ప్రైస్ ఉండాలి. ఆప్షన్ ఏ. Two trains having lengths of 440 meter and 310 meter are running at a speed of 60 km per hour and 90 km per hour respectively in the same direction. The time taken by the faster train coming from behind to completely cross the other train is. So distance ఇచ్చారు, అంటే distance ఏంది, 2 trains lengths ఇచ్చారు, 2 trains speeds ఇచ్చారు. సో ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అన్నారు, టైంని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రిలేటివ్ స్పీడ్ ఏమైంది, సేమ్ డైరెక్షన్లో సబ్ట్రాక్ట్ అయింది కదా. ఫస్ట్ ఈ 2 ట్రైన్ లెన్స్ని యాడ్ చేస్తే 440 ప్లస్ 310 అంటే 750 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 5/18 ఇంటూ టీ. సో టైం మనకి మినిట్స్లో కావాలి, ఇక్కడ టీ అనేది సెకండ్స్లో వస్తుంది కదా. సో తర్వాత కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఈ జీరో క్యాన్సిల్, 3 5s is 15, 15 5s అంటే ఎంత, 75, 18 ఇంటూ 5 అంటే 90. సో టీ ఈజ్ ఈక్వల్ టు 90 సెకండ్స్. 60 మినిట్స్ కావాలి, 90 సెకండ్స్ వచ్చింది, మినిట్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి డివైడ్ బై 60 చేస్తే ఈ జీరో క్యాన్సిల్, 6 1s is 6, 6 5s 30. సో 1.5 మినిట్కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్, in quadrilateral PQRS, the bisectors of angle R and angle S meet at the point T and angle STR is 10.5. If the ratio of angle P to angle Q is 3:4, then what is the difference between the measures of angle Q and angle P? సో ఇక్కడ ఒక క్వాడ్రిలాటరల్ PQRS ఉంది, రెండు బైసెక్టర్స్ అనేవి టీ దగ్గర మీట్ అవుతుంటే ఈ యాంగిల్ 10.5 అన్నారు. సో పీ అండ్ క్యూ యాంగిల్కి డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్ కదా, జస్ట్ చూడండి, అంటే ఇప్పుడు దాకా మనం ప్రాబ్లమ్స్ని ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కాబట్టి 10.5 ఇంటూ 2 చేస్తే ఎంత, 21. సో ఇక్కడ డిఫరెన్స్ 1 యూనిట్ ఉంది, ప్లస్ యాడ్ చేస్తే ఎంత, 3 + 4 అంటే 7. సో 7 యూనిట్స్ 21కి ఈక్వల్ అవుతుంటే 1 యూనిట్ 3 డిగ్రీకి ఈక్వల్ కదా. సో ఇక్కడ డిఫరెన్స్ 1 యూనిట్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇది అర్థం కాని వాళ్ళు, అంటే డైలీ క్లాసెస్ ఫాలో అవ్వని వాళ్ళు ఇప్పుడు చూడండి మెథడ్ని. ఒక క్వాడ్రిలాటరల్ని డ్రా చేస్తున్నాం, PQRS. యాంగిల్ ఆర్ అండ్ యాంగిల్ ఎక్స్ బైసెక్టర్స్ అనేవి పాయింట్ టీ దగ్గర మీట్ అవుతుంది. సో ఈ పాయింట్ టీ దగ్గర మీట్ అయ్యి ఈ యాంగిల్ మనకి 10.5 అని ఇచ్చారు. సో యాంగిల్ పి అనేది 3x, యాంగిల్ క్యూ 4x అని చెప్పి తీసుకుంటే, సో యాంగిల్ ఎస్టిఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ డివైడెడ్ బై 2కి ఈక్వల్ అవుతుంది. సో ఎస్టిఆర్ అంటే 10.5 ఇంటూ 2 చేస్తే ఎంత, 21 ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అంటే 3x ప్లస్ 4x అంటే 7xకి ఈక్వల్ కదా. 7 1 7 3 is 21. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 3 వచ్చింది. ఇప్పుడు డిఫరెన్స్ కావాలంట. సో 4xకి 3xకి డిఫరెన్స్ ఎక్సే కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. ఓకేనా. If the area of an equilateral triangle is 16√3 centimeter square, then find its perimeter. So area of equilateral triangle 16√3 అయితే పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే √3/4 ఇంటూ a² వాల్యూ అనేది 16√3కి ఈక్వల్. ఈ √3 క్యాన్సిల్. సో a² ఏమవుతుంది, 64. అంటే ఏ వాల్యూ ఏమవుతుంది, 8కి ఈక్వల్. పెరిమీటర్ అంటే ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి పెరిమీటర్ అంటే ఏమవుతుంది, 3 times of a కదా. 3 into a అంటే 24కి ఈక్వల్. ఆప్షన్ బి. The amount on a sum of 4,300 at 10% per annum compound interest compounded annually in 2 years will be. సో ఈ సమ్ మీద 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 2 years తర్వాత అమౌంట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్గా అమౌంట్ ఎంత అవుతుంది, 10% అంటే ఫస్ట్ 10% తర్వాత యూనిట్ డిజిట్ 0 ఉంటుంది, నెక్స్ట్
10% తర్వాత యూనిట్ డిజిట్ 3 ఉంటుంది. సో టోటల్ యాడ్ చేస్తే 0 + 0 + 3 అంటే 3 రావాలి. ఆప్షన్ సి. ఓకే, సో రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అయితే ఈ క్వశ్చన్ కూడా ఇలానే సాల్వ్ చేస్తారు. అదర్వైజ్ ప్రొసీజర్ చూడండి. సో 4300 రూపీస్ మీద 10% అంటే ఎంత? 430 రూపీస్. అగైన్ 10% అంటే ఎంత? 43. సో ఈ రెండు ఇంట్రెస్ట్స్ కాబట్టి ఇవి 2:1 రేషియోలో ఉంటాయి. ఇప్పుడు ఈ సమ్కి యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది మనకి. సమ్కి యాడ్ చేస్తే 430 × 2 అంటే 860 ప్లస్ 43, దట్ ఈజ్ ఈక్వల్ టు 5203. సారీ 5203. 5203. 4 + 1 5 కదా, 5203. నెక్స్ట్, the median of a set of data is 3 times its mode. Find the square of the product of mean and mode given that the median is 9. సో ఇక్కడ మనకి మీడియన్ వాల్యూ 9 ఇచ్చారు. మీడియన్ అనేది మోడ్కి 3 టైమ్స్ ఉంటుంటే మనల్ని అడుగుతుంది మీన్ అండ్ మోడ్ యొక్క ప్రొడక్ట్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే మీన్ ఇంటూ మోడ్ హోల్ స్క్వేర్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మోడ్ కదా. ఇక్కడ మీడియన్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు 9 అని. సో 9 ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మోడ్ అంటే 3 1s 3 3s is 9. సో మోడ్ వాల్యూ ఎంత అయింది మనకి? మోడ్ వాల్యూ 3 వస్తుంది. మోడ్ 3 అని తెలుసు. మీడియన్ క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చారు ఎంత? 9 అని ఇచ్చారు. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎంపెరికల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంపెరికల్ ఫార్ములా వచ్చేసి మనకి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్. సో మీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మోడ్ ఎంత ఉంది? 3. 3 ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ 9 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్. 9 3 27. 27 మైనస్ 3 అంటే ఎంత? 27 మైనస్ 3 24 వస్తుంది. సో 2 టైమ్స్ ఆఫ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 24. మీన్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ మీన్ 12 ఉంది అండ్ మోడ్ 3 ఉంది. 3 × 12 అంటే ఎంత? మనకు కావాల్సింది ప్రొడక్ట్ ఒక స్క్వేర్ కదా. సో మీన్ వచ్చేసి 12, మోడ్ వచ్చేసి 3. 12 × 3 అంటే 36. 36 square is 1296. ఆప్షన్ డి. సింప్లిఫై. సో ఇక్కడ చూడండి, a + b హోల్ క్యూబ్, a - b హోల్ క్యూబ్. ఇప్పుడు దాకా మనం సాల్వ్ చేసింది ఐదర్ a + b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్, లేదా a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్. బట్ ఇక్కడ ఏముంది? a + b హోల్ క్యూబ్ ప్లస్ a - b హోల్ క్యూబ్ ఉంది. అంటే చూడండి, a + b హోల్ క్యూబ్ ప్లస్ a - b హోల్ క్యూబ్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? a + b హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ b క్యూబ్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ఇంటూ b ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ a ఇంటూ b స్క్వేర్. అదే a - b హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ఇంటూ b ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ a ఇంటూ b స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే, ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే a క్యూబ్ అలానే ఉంటుంది, బట్ ప్లస్ b క్యూబ్ మైనస్ b క్యూబ్ క్యాన్సిల్. 3a² క్యాన్సిల్ అయిపోతుంటే, సో ఇక్కడ a + b హోల్ క్యూబ్ ప్లస్ a - b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ a క్యూబ్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 3ab స్క్వేర్, దట్ ఈస్ 6ab స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో ఇందులో నుంచి మనము 2a కామన్ తీసుకుంటే a స్క్వేర్ ప్లస్ 3b స్క్వేర్ ఉంటుంది కదా, a స్క్వేర్ ప్లస్ 3b స్క్వేర్. సో ఇక్కడ a వాల్యూ అంటే ఏంది? 3x. b వాల్యూ అంటే 5y. సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 3x అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 6x. a వాల్యూ అంటే 3x కదా, 9x స్క్వేర్ ప్లస్ 3 × b స్క్వేర్. 3 5s is ఇక్కడ b స్క్వేర్ కదా, సో 25y స్క్వేర్. 25 × 3 అంటే 75y స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో 6x × 9x ప్లస్ 75y స్క్వేర్. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్
The cost of a washing machine is 75% less than the cost of a TV. If the cost of the washing machine increases by 80% and that of the TV decreases by 14%, then what is the percentage change in the total cost of 8 washing machines and 2 TVs? So same problem kada. ఇక్కడ వాషింగ్ మిషన్ కాస్ట్ అనేది 75% లెస్ ఉంది టీవీతో పోల్చుకుంటే. ఇప్పుడు వాషింగ్ మిషన్ ప్రైస్ని 80% ఇంక్రీజ్ చేసి టీవీ ప్రైస్ని 14% డిక్రీజ్ చేస్తే ఓవరాల్గా 8 వాషింగ్ మెషిన్స్ అండ్ 2 టీవీస్ మీద ఎంత పర్సంటేజ్ చేంజ్ వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వాషింగ్ మెషిన్ అండ్ టీవీ ఇలా తీసుకుందాం. 75% లెస్ అన్నారు అంటే టీవీ కాస్ట్ ప్రైస్ 4 యూనిట్స్ ఉంటే వాషింగ్ మిషన్ ఏమవుతుంది 75% 3/4 రాస్తామా 4 యూనిట్స్ మీద 3 లెస్ చేస్తే 1 యూనిట్ ఉంటుంది. సో టోటల్గా 8 వాషింగ్ మెషిన్స్ అండ్ 2 టీవీస్ మీద అడుగుతున్నారు కాబట్టి వాషింగ్ మెషిన్ 80% ఇంక్రీజ్ చేస్తున్నారు, టీవీని 14% డిక్రీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు 4 × 2 అంటే 8, ఈ 8 క్యాన్సిల్ అయిపోతే 1:1 రేషియోలో ఉంది. సో 80 minus 14 divided by 2. 80 minus 14 అంటే 66 divided by 2 చేస్తే 33% ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ సి. నెక్స్ట్ 1/20 is what percentage of 11/70? 1/20 is కాబట్టి మల్టిప్లై చేస్తే 70/11కి ఈక్వల్ అయిద్దా ఇంటూ 100. సో 20 ones 25 is 100. 70 into 5 అంటే 350 కదా, డివైడెడ్ బై 11. సో 11 3s is 33, క్యారీ 2, 11 ones 11, క్యారీ 9, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 11 8s 88. సో 31.8 సమ్ వాల్యూ. ఆప్షన్ ఏ. If the height of a vertical pole is √3 times the length of its shadow on the ground, then the angle of elevation of the sun at that time is. సో చూడండి మంచి క్వశ్చన్. ఇక్కడ యాంగిల్ని అడుగుతున్నారు, లైన్ రేషియోస్ వాళ్ళే ఇచ్చారు. హైట్ ఆఫ్ వర్టికల్ పోల్ ఈస్, ఒక వర్టికల్ పోల్ ఉంది, ఈ వర్టికల్ పోల్ షాడో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది, ఇలా స్టార్ట్ అయ్యి గ్రౌండ్ మీద ఇంత డిస్టెన్స్ పడితే √3 times ఉంటుందన్నమాట. సో వర్టికల్ పోల్ the height of vertical pole is √3 times of the length అన్నారు. అంటే షాడో లెంత్ 1 యూనిట్ అయితే వర్టికల్ పోల్ లెంత్ ఏమవుతుంది √3 times అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సన్ ఎట్ దట్ టైమ్ అంటే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఈ యాంగిల్ అనేది ఎంత అని. సో ఈ యాంగిల్ ఎప్పుడు వస్తుంది మనకి √3 యూనిట్స్ ఉంది అని అంటే ఈ యాంగిల్ 60 degreeకి ఈక్వల్ అయింది. ఆప్షన్ బి. When reduced by 6, the smallest number m is divisible by 9, 12 and 26. The digit sum of m is. సో ఇప్పుడు ఒక వాల్యూని అంటే సపోజ్ ఎక్స్ అని చెప్పి తీసుకున్నాం, ఈ ఎక్స్ని 6తో రెడ్యూస్ చేసినప్పుడు మనకి ఎం వస్తుంది. ఈ ఎం అనేది 9ని 12ని 26ని డివైడ్ చేస్తుంది. సో ఎం ఒక డిజిట్ సమ్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో x - 6 అనేది ఈ టోటల్ 9, 12 అండ్ 26ని డివైడ్ చేస్తుంది కదా, అంటే ఏంది ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 9, 12 అండ్ 26ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 9 and 12కి ఎల్సిఎం 36. సో 36 ఇక్కడ ఆల్రెడీ మనకి 13 × 2, సో 2 ఇక్కడ ఉంది కాబట్టి ఇంటూ 13 చేస్తే ఎల్సిఎం వస్తుంది. 13 6 is 78, 13 3 is 39, 39 + 7 అంటే ఎంత 46. సో x - 6 అనేది 468 అయితే x వాల్యూ ఎంత వస్తుంది 468 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 474. సో x వాల్యూ 474 అంటే ఇక్కడ ఏంది m వాల్యూ మనకి 474 వచ్చింది. సో m వాల్యూ అనేది 474 అయితే డిజిట్ సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 7 + 4 11, 11 + 4 15, 15 అంటే ఇక్కడ ఆప్షన్ డి. 15 ఉంది కాబట్టి 15ని మార్క్ చేసేయండి. ఓకేనా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ ఇంకొకసారి నీట్గా చూడండి. ఒక నంబర్ని మనము 6తో రెడ్యూస్ చేస్తే ఆ స్మాలెస్ట్ నంబర్ అనేది అంటే ఆ నంబర్ m అనేది 9ని 12ని అండ్ 26ని డివైడ్ చేస్తుంది. ఓకేనా. సో m డిజిట్ సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ x అనేది స్మాలెస్ట్ నంబర్, ఈ నంబర్ని 6తో రెడ్యూస్ చేసాం. రెడ్యూస్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి m వస్తుంది కదా. సో ఆ m వాల్యూయే 474, డిజిట్ సమ్ అనేది 15కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
The average age of 31 students of a class is 21 years. If the age of the teacher is also included, the average age of the whole group becomes 22 years. The age of the teacher is. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాం మనము 31 ప్లస్ 22ని యాడ్ చేస్తాం. దట్ ఈస్ 53 ఇయర్స్. ఆప్షన్ బి. సో ఆల్ 25 క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. నెక్స్ట్ షిఫ్ట్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? టిల్ దెన్ కీప్ వాచింగ్ హైగ్రీవా స్టడీ సర్కిల్ అండ్ కీప్ షేరింగ్ టు యువర్ ఫ్రెండ్స్. పీడిఎఫ్స్ కావాలి అంటే హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ హైగ్రీవా స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ.